ఒక్కొక్క ఇంట్లో 2 పార్టీలు పెడుతున్నారు. నేను కూడా ఒక పార్టీ పెడదాం. పార్టీ పేరు చెప్పనా? PBS పెళ్ళాం బాధితుల సంఘం మేనిఫెస్టో పగిలిపోద్ది. నన్ను నేను అయ్యగా ఈ తెలుగు రాష్ట్రాలకు నేను పరిచయం చేసుకుంటున్నాను. పెళ్ళాం బాధితులు అందరికీ ప్రత్యేక ఆశ్రమాలు కట్టిస్తాం. వాళ్ళందరికీ ఉచిత విద్య వైద్యతో పాటు ప్రతి ఒక్కరికి పింఛన్ ఇప్పిస్తాం. వైఫై పెట్టిస్తాం. టీవీలు రన్ అవుతూనే ఉంటాయి. ఫోన్ ఇస్తాం, స్మార్ట్ ఫోన్ ఆడుకోవడానికి. నన్ను ఆశీర్వదించండి. ఇది నేను మీకోసం బతుకుతున్నా. మీరందరూ నా బిడ్డలు. అయ్యగా నన్ను నేను ప్రమోట్ చేస్తాను. సెక్స్ వర్కర్లు ఉంటారు కదా రోడ్డు మీద, వాళ్ళ కోసం ప్రత్యేక సెంటర్లు కట్టిస్తాం. ఆ సెంటర్ లో ట్రాన్స్జెండర్ ని ఎంప్లాయీస్ గా పెడతాం. ఇదే నేను ఇస్తున్న మాట. అయ్యగా ఈ రాష్ట్రానికి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. అయ్యా క్యాంటీన్లు, అయ్యా ఆశ్రమాలు, అయ్యా హాస్పిటల్స్, అయ్యా అన్ని అయ్యా. ఓటు ఎట్లా పడవో చూస్తా. ప్రతి ఎమ్మెల్యే 1 సంవత్సరమే ఉంటాడు. ఆ తర్వాత ఇంకో నియోజకవర్గానికి వెళ్తారు. అట్లా ప్రతి క్యాస్ట్ లో వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టాల్సింది. ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఏరియాకి పోవాల్సింది. అట్లా 5 నియోజకవర్గాలు తిరిగి సామాజిక న్యాయం చేస్తాం. ఎమ్మెల్యేలను రొటేట్ చేస్తాం. సామాజిక న్యాయం అంటే అది. అసెంబ్లీలో ప్రతి ఒక్కడు మాట్లాడాలి. జై పీబీఎస్. పెళ్ళాం బాధితుల సంఘం. ఇంటికి ఒకడు ఓటు మనకు రావాల్సిందే. అధికారంలోకి వస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ఏలబోతున్నాం. రాష్ట్ర